హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ముందుగా అందరికీ నా తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి పండుగను బాగా చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. సో ఇంకా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే సుహాగ్రా 100 mg టాబ్లెట్ గురించి అయితే మాట్లాడుకుందాం, పూర్తి విషయాలు తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ అయితే పట్టుమని కొట్టేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈ సుహాగ్రా 100 mg టాబ్లెట్ గురించి చూసుకున్నట్లయితే ఎన్ని ఎంజీలలో దొరుకుతుంది, కాంపోజిషన్, సైడ్ ఎఫెక్ట్స్, కంపెనీ నేమ్ మరియు ఎంత ప్యాక్లు లభిస్తుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, సో దీని ఉపయోగాలు, అలా విధంగా ఆల్టర్నేట్ బ్రాండ్స్, ఇంకా అన్నీ కూడా మనం దీని గురించి అయితే పూర్తిగా ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే పూర్తిగా చూసుకుందాం. సో ఇంకా ఈ సుహాగ్రా ఎంజీ టాబ్లెట్ అయితే దీంట్లో ఉన్న కాంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకి సిల్డెనాఫిల్ సిట్రేట్ IP 100 mg ఉంటుంది. ఇది మనకు 4 ప్యాక్లో దొరుకుతుంది. 4 టాబ్లెట్స్ ఉంటాయి దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసి 192 రూపీస్ ఉంది ప్రజెంట్ కాస్ట్. సో కంపెనీ వచ్చేసి సిప్లా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ టాబ్లెట్ని. ఇంకా దీని ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనం అంగస్తంభన లోపం ఉన్నవారు లైంగిక చర్య సమయంలో అంగం తగినంత స్తంభించకపోవడం వల్ల ఈ టాబ్లెట్ని అయితే యూజ్ చేస్తారు. సో ఎలా పనిచేస్తుందంటే ఇది పురుషాంగంలోని రక్తనాళాలను స్తంభించడానికి సుహాగ్రా టాబ్లెట్ పనిచేస్తుంది. అలా రక్తనాళాలు స్తంభించినప్పుడు పురుషాంగంలోని రక్త ప్రవాహం అయితే పెరిగి లైంగికంగా లైంగికంగా చర్యకు చురుకుగా ఉండడానికి అయితే సహాయపడుతుంది. సో అలాగే ఈ సుహాగ్రా టాబ్లెట్ ఊపిరితిత్తుల్లోని రక్త ఒత్తిడిని తగ్గిస్తూ ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలను వెడల్పు చేసి విశ్రాంతిని అయితే ఇస్తుంది. సో ఇంకా దీంట్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే ఆహారం తిన్న తర్వాత మనం ఈ సెక్సువల్ యాక్టివిటీకి ఒక 30 మినిట్స్ ముందు ఈ టాబ్లెట్ని అయితే తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు మనకి దీని పవర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 30 నుంచి 2 అవర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది రోజులో ఒకసారి మాత్రమే మనం తీసుకోవాలి, అంతకు మించి అయితే తీసుకోవద్దు. మద్యం సేవించడం మాత్రం అస్సలు ఈ టాబ్లెట్ అయితే యూజ్ చేయకూడదు. సో ఇంకా ఈ టాబ్లెట్ వేసుకున్నాక మనకు ఒకవేళ పడకపోయినట్లయితే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అటాక్ అవుతాయని చూసుకున్నట్లయితే మనకు తలనొప్పి, కండరాల నొప్పి, అజీర్ణంగా ఉండడం, కళ్ళు మసకబారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూస్తాం మనం మామూలుగా. ఇక ఈ సుహాగ్రా 100 mgకి మనం కొన్ని బ్రాండ్స్ని ఆల్టర్నేట్ చూసుకున్నట్లయితే మనకు విగోవిన్ 100 mg, పెనేగ్రా 100, వయాగ్రా 100 అండ్ మరియు కావెర్టా 100, మ్యాన్ఫోర్డ్స్ 100 అయితే మనకు దొరుకుతున్నాయి. ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఈ 4 బ్రాండ్లు అయితే చెప్పాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ టాబ్లెట్ని ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఎవరు తీసుకోకూడదు అనే దాని గురించి చూసుకున్నట్లయితే హార్ట్కి సంబంధించి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసిన వారిని కూడా ఈ టాబ్లెట్ అయితే యూజ్ చేయకూడదండి. సో ఇంకొక విషయం ఏంటంటే బీపీ టాబ్లెట్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయకూడదు. ఇంకొక విషయం ఇంతకుముందు ఎవరైనా స్ట్రోక్తో అంటే హార్ట్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అటాక్ అయిన వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ అయితే తీసుకోకూడదు. ఇంకా 18 ఇయర్స్కి బిలో ఏజ్ ఉన్న వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ యూజ్ చేయకూడదు. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ అయితే యూజ్ చేయకూడదు. సో ఇంకా ఈ టాబ్లెట్ గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం మనం. సో మొత్తానికి ఈ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల అయితే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. సో అలా పెరుగుతుంది కాబట్టి మనం ఈ టాబ్లెట్ అయితే డాక్టర్ సలహా లేని మాత్రం తీసుకోకూడదండి. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే ఈ టాబ్లెట్ అయితే యూజ్ చేయడం మంచిది. సో ఇంకా ఈ సుహాగ్రా టాబ్లెట్ గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.